28 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్‌యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్‌లో. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్స్ పార్టీకి ధూపమేయాలంటే ఆ మాత్రం మంట పెట్టాలిరా అనే డైలాగ్ ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఇది దేంట్లోదంటారా? పెద్ది సినిమాలోది. ఎందుకంటే అది నిన్ననే బుచ్చిబాబు ఆ యొక్క దర్శకుడు, యంగ్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా మనం చూసాం. రంగస్థలంలో ఆయన యొక్క పాత్ర ఏంటి, సుకుమార్ శిష్యుడిగా చిత్రరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత ఉప్పెన ద్వారా నేషనల్ అవార్డు పొందిన బుచ్చిబాబు ఇప్పుడు పెద్ది పాన్ ఇండియా మూవీ రామ్ చరణ్ గారి యొక్క హీరోగా చేస్తున్నారు. ఆయన నిన్న బర్త్డే. ఆ బర్త్డేలో ఈ డైలాగు వచ్చింది. ఆ డైలాగ్ ఇప్పుడు అంతా సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. అదే రామ్ చరణ్ నోటి ఆ డైలాగ్ని చెప్పింది బుచ్చిబాబు. అదే రామ్ చరణ్ గారి నోటి నుంచి వస్తే ఎలా ఉంటుందో, థియేటర్లు ఎలా బద్దలవుతాయో మనం చూడాలి. ఏదేమైనా కానీ నిన్న ఈ పెద్ది సినిమా సెట్టింగ్లో ఆ దర్శకుడి యొక్క బర్త్డే వేడుకల్ని రామ్ చరణ్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కేక్ కట్ చేసి బొకే ఇచ్చి చేశారని అనుకోవాలి. అదే సమయంలో ఈ సినిమా ఆ నోట ఈ నోట ఏ నోట విన్నా ఏప్రిల్ 30న ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. రంగస్థలం తర్వాత, త్రిబుల్ ఆర్ తర్వాత ఆస్కార్ రేంజ్ ఎదిగిన తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ మధ్య కమల్లో జన్మించారు. వారసుడు వచ్చేశాడు. ముగ్గురు బిడ్డల తండ్రి. ఒకవైపు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే, ఇంకోవైపు తండ్రి లెగసీని కాపాడుతా చారిత్రాత్మకమైన సినిమా తీస్తున్నాడు అనుకోవాలి. ఎందుకంటే చికిరి చికిరి సాంగ్ ప్రపంచవ్యాప్తంగా అటు క్రికెటర్స్, సెలబ్రిటీస్ ఆ స్టెప్ వేస్తున్నారంటే దాన్ని బట్టి ఆ స్టెప్ కూడా అతనిది కాదు, డ్యాన్స్ మాస్టర్ది కాదు, ఆ ఆలోచన వచ్చింది రామ్ చరణ్ గారిదే అని చాలా మనం మీడియాలో చూసాం. ఏదైనా కానీ ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. చాలా కష్టపడి ఈ సినిమా చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన గ్రామీణ స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా కథ ఏంటి అనేది ఇంతవరకు రివీల్ కాల. కాకపోతే మొత్తం యాంగ్జైటీ అనేది ఉంది. మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, సుకుమార్ రైటింగ్స్ ఆ సమర్పణలో దర్శకుడు బుచ్చిబాబు గారి దర్శకత్వంలో వెంకట సతీష్ కిలార్ గారు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది. అందులో ఏఆర్ రెహమాన్ సంగీతం ఎలా ఉంటుందో మనకు తెలియంది కాదు. అద్భుతంగా చరిత్ర సృష్టించే ఏఆర్ రెహమాన్ గారు దీంట్లో ఉన్నారు. ఆస్కార్ అవార్డు విజేత. అదేవిధంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లన్నీ కూడా అంతకుముందు మార్చి 26న భగత్ సింగ్ వాళ్ళ బాబాయిది రిలీజ్ అవుతుంది. తర్వాత ఏప్రిల్ 30న ఈ యొక్క సమ్మర్లో ఈ రెండు సినిమాలే ఎక్కువగా వినపడుతుంది అందరి నోట. ఏదేమైనా కానీ ఈ చిక్కిరి చిక్కిరి సాంగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గారు సెన్సేషన్ సృష్టించారు. తర్వాత దీంట్లో ఈ సెట్లో ఈ యొక్క వర్కింగ్ స్టిల్సు, తర్వాత ఆయన యొక్క ఒళ్ళంతా అంటే న్యాచురాలిటీకి దగ్గరగా మనం రంగస్థలంలో ఎంత ఉత్తమ నటుడిని మనం రామ్ చరణ్ చూసాము. సేమ్ అదే ఇది ఈ సినిమాలో కనపడుతుంది. అంతకు మించి తరతరాలుగా గుర్తుంచుకునే సినిమా ఇది. చాలా సంవత్సరాల పాటు ఈ సినిమా అందరూ చెప్పుకుంటారని బుచ్చిబాబు గారు చెప్పారు. ఏదేమైనా కానీ ఈ డైలాగు ఎగస్ పార్టీకి ధూపం వేయాలంటే ఆ మాత్రం మంట పెట్టాలేరా అనే డైలాగ్ రామ్ చరణ్ నుంచి నోటి నుంచి వస్తే ఎలా ఉంటుంది అనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మనం కూడా సుమన్ టీవీ సాక్షిగా యంగ్ డైరెక్టర్, ఎందుకంటే ఏదైనా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అదే పిఠాపురంలో అక్కడ పుట్టిన వ్యక్తి బుచ్చిబాబు. తర్వాత సుకుమార్ గారి ద్వారా ఆయన దర్శకత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసుకుంటూ ఈరోజు చిన్న వయసులోనే యంగ్ డైరెక్టర్గా మంచి పేరు సంపాదించాడు. ఉప్పెన సినిమా ఎంత నేషనల్ అవార్డు పొందిందో మనం చూసాం. అంతకుముందు రంగస్థలంలో ఆయన పాత్రని చూసాం. ఇప్పుడు అదృష్టం కొద్దీ రామ్ చరణ్ గారిని పెద్ది ద్వారా పాన్ ఇండియా మూవీ సినిమా తీసే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని 100% ప్రూవ్ చేసుకుంటారని, ఆయనకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని సుమన్ టీవీ సాక్షిగా మనం కూడా మనస్ఫూర్తి కోరుకుందాం. ఏదేమైనా కానీ పెద్ది సినిమా ఈ రోజున ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుంది. మనం గ్లోబల్ స్టార్ అంటే ఆస్కార్ అవార్డు రేంజ్కి ఎదిగాడంటే ఈరోజు చిరంజీవి గారిని మించి 4.5 దశాబ్దాలు ఆయన సాధించిన ఇదిని, ఆయన లెగసీని కాపాడటం అంటే మామూలు విషయం కాదు. దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మీద ఉంది. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఆ సినిమాలో కథాంశం ఏంటి, తర్వాత అందులో జాన్వీ కపూర్ గారు కూడా ఉన్నారు, శ్రీదేవి గారి కూతురు, తారాగణం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. తర్వాత జగపతి బాబు గారు సెట్టింగ్కి ఓన్లీ మేకప్కే 2.5 గంటలు పడుతుందంట. ఆయన జగపతి బాబు గారు రంగస్థలం ఎలా నటించాడో కూడా మనకు తెలుసు. కాబట్టి డైరెక్టర్ బుచ్చిబాబు గారు డెఫినెట్గా ఆయనలో నటనా విశ్వరూపాన్ని చూపిస్తారనేది మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఈ సినిమా అనేక హోప్స్ ప్రజల్లో ఉంది. కోట్లాది మంది మెగా అభిమానులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో గ్లోబల్ స్టార్ ఈ సినిమాలో ట్రిబుల్ ఆర్లో ఎలా అయితే సెటిల్ పెర్ఫార్మెన్స్ చూపించారు, తర్వాత రంగస్థలంలో ఎట్లయితే చాలా అద్వితీయమైన నటన చూపించాడో, మరి పెద్ది సినిమాలో కూడా అంతకు మించి అన్నట్టుగా ఆయన పాత్ర ఉండబోతుందనేది సినిమా వర్గాల్లో అన్ని వర్గాల నుంచి వస్తున్న
డెఫినెట్గా రామ్ చరణ్ గారు అలరిస్తారు. ఆయనలో నటనలో డూపు లేకుండా తండ్రికి మించిన ఒకవైపు తండ్రి పేరు ప్రతిష్టలు కాపాడాలి, ఇంకోవైపు బాబాయ్ ఈని చూడాలి. ఎందుకంటే కష్టపడి వచ్చి ఆ మెగా ఫ్యామిలీలో ఆయన పేరు ప్రతిష్టలని నిలబెట్టాలి కాబట్టి డెఫినెట్గా ఆయన ఈ సినిమా ద్వారా మరో రేంజ్కి గ్లోబల్ స్టార్ ఎదుగుతాడనేది అందరూ చెప్తున్నమాట.